గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఇద్దరం కలిపి స్వామివారికి ఇచ్చేసి తలనీలాలు ఇచ్చేసి చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది. ఇద్దరం తలనీలాలు ఇచ్చేసి వచ్చాం. మరి సినిమాలో కంటిన్యూ అందరికీ తెలిసిన సీక్రెట్ నువ్వు అడుగుతున్నావు. సినిమాలో మన బేడి విగ్గులే కదా, రోజుకో రకంగా పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో గెటప్స్లో ఏదైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ కాబట్టి మనం గెటప్కి తగినట్టు విగ్గులు తగినట్టుగా ఆ గెటప్స్ ఉంటాయి మనకి. ఇదేం అడ్డం లేదు. ఎస్. సో తిరుపతి అన్నారు, ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ కూడా తిరుపతికి సంబంధించిందే. ఏమనుకుంటున్నారు నేను తెలుసుకుంది? తిరుపతిలో నాకు సీక్రెట్ ఏముందబ్బా, ఏం సీక్రెట్లు ఏం లేవు. అందరికీ నేను వెళ్ళినా అంతా లైన్లోనే మామూలుగానే వెళ్తాను, మామూలు భక్తుడినే. ఏముంది స్పెషల్ అబ్బా చెప్పు, పోనీ నీకేమో తెలిస్తే చెప్పు. చాలా కష్టపడి తిరుపతి వెంకన్నకి కూడా పరీక్ష లాగా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమా కాదా అని మాత్రం ఎంక్వైరీ చేస్తే వైరల్ అవుతున్న న్యూస్ నిజమేనండోయ్ అని తెలిసిపోయింది. సో దిస్ ఈజ్ ద థింగ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీ, ఓకే కరెక్షన్, వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికి లేని కాటేజ్ మన తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతి పైన కాటేజీ. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఏడుకొండలో వాడు మనకి ఇచ్చినటువంటి భిక్ష. అది ఏంటంటే అది అనుకోకుండా ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తుండేవాడిని కదా. ఎక్కువ తిరుపతిలో షూటింగ్లు చేస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా మాట వెళ్తే పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవటం. నేను గూడూరులో చదువుకునే రోజుల నుంచి తిరుమలకి వెళ్ళి రావటం అలవాటు బాగా నాకు. సో అనుకోకుండా అక్కడ నాకు మంచి ఫ్రెండ్స్, డాక్టర్ శివప్రసాద్ అని ఎంపీ, చిత్తూరు ఎంపీ చేశారు మొన్నటిదాకా. అట్లాగే రమణ అని, వెంకటరమణ తిరుపతి ఎమ్మెల్యే, వీళ్ళిద్దరు పని అది చేసి, లేదు గురుగారు మీరు ఇక్కడ కాటేజ్ కట్టాల్సిందే అని అంటే, స్వామివారు ఇచ్చినటువంటి అవకాశం మనకి తిరుమల కొండ మీద మనం కాటేజీ కట్టడం. అయితే ఏంటంటే మనం ఉండగా మనం లేనప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేదే ఇలాంటివి. నేను ఎంతకాలం ఉంటాం అంతే కదా, దాటిన తర్వాత ఉండం కదా. మనం వెళ్ళిపోయినా కూడా జీవితంలో మిగిలిపోయే కొన్ని మంచి విషయాలంటే ఇలాంటివి. ఎస్. అండ్ పూరా మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హు గాట్ ఇన్ వాషింగ్టన్ డీసీలో అవార్డ్ హానర్ రావడము, ఆస్ట్రేలియాలో రావడము. అవును, we all feel very proud of you sir. Thank you. And ఆ టైంలో నేను కలవలేదు, ఇప్పుడు ఆ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే అంటే నిజంగానే ఇండియన్ న్యూజెర్సీ అసెంబ్లీ కదా, ఇప్పుడు మనకి ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఒక్కొక్క రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది కదా, అట్లా న్యూజెర్సీ అసెంబ్లీలో వాళ్ళందరూ తీర్మానం చేసి మనకి ఇచ్చిన సన్మానం. ఎస్. అట్లాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హాల్లో ఒక పండగ సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ ఏంటి అడిగితే, తెలుగు వాళ్ళందరూ అడిగిన కోరిక మేరకి ఆ పార్లమెంట్ హాల్లో నాకు సన్మానం చేశారు. అట్లా ఈ రేర్గా జరిగేటటువంటి విషయాలు. లేడీస్ టైలర్ సినిమా తీసినప్పుడు